ఇప్పుడు రానున్న పాన్ ఇండియా మూవీస్‌లో మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అంటే 'పెద్ది' అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ వేరే సినిమాలు కూడా ఉన్నాయి. 'డ్రాగన్' కావచ్చు, 'కల్కి 2' కావచ్చు, 'వారణాసి' కావచ్చు ఇలా చాలా ఉన్నాయి. అంటే ప్రెజెంట్ వచ్చేసి ఈ సంవత్సరంలో రిలీజ్ అవుతున్న మూవీ అంటే 'పెద్ది' అని చెప్పొచ్చు. ఈ సినిమా వచ్చేసి ఇంకో 20 రోజుల్లో రిలీజ్ అవుతుంది. అంటే జూన్ 4థ్ రోజు ఈ సినిమా అయితే రిలీజ్ అవుతుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకైతే ఒక ప్రాబ్లమ్ అయితే వచ్చింది. ఆ ప్రాబ్లమ్ ఏంటో ఈరోజైతే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే 'స్పిరిట్' కావచ్చు, 'డ్రాగన్' కావచ్చు. ఈ సినిమాల గురించి కూడా మాట్లాడుకుందాం. సో టాపిక్ దగ్గరికెళ్ళే ముందు మీరైతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ ఏసుకోండి. సో టాపిక్ దగ్గరకొచ్చేస్తే ఈ సినిమాకైతే ఒక ప్రాబ్లమ్ వచ్చింది. అదేంటంటే ఈ సినిమాకైతే టికెట్ రేట్లు పెంచట్లేదు. అంటే పెద్ద పెద్ద సినిమాలొచ్చినప్పుడు టికెట్ రేట్స్ అనేవి పెరుగుతాయి. సినిమా రిలీజ్ అయిన వారం వరకు టికెట్ రేట్స్ అనేవి పెరుగుతాయి. సో ఇప్పుడైతే ఆ టికెట్ల రేట్లని పెంచమని చెప్తున్నారు. ఇది చెప్పింది మరెవరో కాదు 'దిల్ రాజు'కి బ్రదర్ అయిన శిరీష్. అంటే ఇక్కడ ఎగ్జిబిటర్స్‌కి ప్రాఫిట్ అనేది రాట్లేదు. కేవలం ప్రొడ్యూసర్‌లకు మాత్రమే ప్రాఫిట్ వస్తుందని ఏడుస్తున్నారు. ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే రెంటల్ సిస్టమ్ అనేది వర్కౌట్ కావట్లేదంట. సో వీళ్ళైతే థియేటర్స్ నుంచి పర్సెంటేజ్ అనేది అడుగుతున్నారు. వీటన్నిటికి ఓకే చెప్తేనే టికెట్ రేట్స్ అనేవి పెంచుతామని చెప్పారు. ఇక్కడ శిరీష్ అని ఎవరైతే ఉన్నారో ఇతనైతే కావాలనే ఇదంతా చేస్తున్నాడనిపిస్తుంది. ఎందుకంటే ఇతనొచ్చేసి 'గేమ్ చేంజర్' మూవీకి ప్రొడ్యూసర్. మనందరికీ తెలిసిందే 'గేమ్ చేంజర్' మూవీ అయితే ఫ్లాప్ అయిందని. దానివల్ల వీళ్ళైతే చాలా అంటే చాలా నష్టపోయారు. సో ఇప్పుడైతే ఆ రివెంజ్‌ని 'రామ్ చరణ్' పైన తీసుకుంటున్నాడు. అంటే 'గేమ్ చేంజర్' మూవీ లాస్‌లో ఉన్నప్పుడు 'రామ్ చరణ్' అయితే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదంట. అయినా ఇక్కడ 'రామ్ చరణ్' ఎందుకు డబ్బులివ్వాలి? ప్రొడ్యూసర్‌కి ప్రాఫిట్ వచ్చినప్పుడు హీరోస్‌కి ఏమైనా ఇస్తారా? ఇవ్వరు కదా! సో ఇది కూడా ఇలాగే అని చెప్పాలి. అలాగే 'దిల్ రాజు' ప్రొడక్షన్ టీమ్‌కి, ఇంకా 'మైత్రి' మూవీ మేకర్స్‌కి పడదని ఒక టాక్ ఉంది. సో వీళ్ళ మీద రివెంజ్‌తో కూడా ఇలా చేస్తున్నాడని అనుకోవచ్చు. ఒక రివెంజ్ కోసం సినిమాని చంపడం కరెక్ట్ కాదు. ఇలాంటివి చేస్తూ ఉంటే సింగిల్ స్క్రీన్స్ అనేవి పడిపోతాయి. సో అప్పుడైతే థియేటర్స్‌కి జనాలు కూడా రారు. సో ఈ మ్యాటర్ అయితే తొందరగా సాల్వ్ అవ్వాలని కోరుకుందాం. వీళ్ళేం చెప్తున్నారంటే గవర్నమెంట్ నుంచి జియో వచ్చినా కూడా మేమైతే పెంచమని చెప్తున్నారు. టికెట్ రేట్స్ అయితే అసలు పెంచమని చెప్తున్నారు. ఆఖరికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆర్డర్ వేసినా కూడా వీళ్ళైతే చేయరంట. సో చూద్దాం ఈ మ్యాటర్ అనేది ఎక్కడి వరకు వెళ్తుందో. సో ఇప్పుడైతే 'స్పిరిట్' మూవీ గురించి మాట్లాడుకుందాం. 'స్పిరిట్' మూవీ పోస్టర్ ని న్యూ ఇయర్ కి అయితే వదిలాడు. ఆ ఒక్క పోస్టర్ తో ఇండియా మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. అప్పటి నుంచి ఆ పోస్టర్ గురించే ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు. సో తర్వాత అయితే ఈ సినిమా గురించి ఒక అప్డేట్ కూడా రాలేదు. ప్రెసెంట్ అయితే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ అనేది అయిపోయింది. షూటింగ్ కూడా 50% అయిపోయిందని టాక్ అయితే ఉంది. ఇప్పుడైతే ప్రభాస్ అన్న వచ్చేసి కేవలం ఈ సినిమా మాత్రమే చేస్తున్నాడు. అంటే మధ్య మధ్యలో 'ఫౌజీ' మూవీ అయితే చేస్తున్నాడు. 'ఫౌజీ' ఇంకా 'స్పిరిట్' ఈ 2 మూవీస్‌లో ఫస్ట్ అయితే 'స్పిరిటే' రావచ్చు. 'స్పిరిట్' మూవీ వచ్చేసి ప్రభాస్ అన్నకి 25th మూవీ అని చెప్పాలి. నిన్ననే ఈ సినిమాకి సంబంధించిన ఒక ఫోటో అనేది లీక్ అయింది. ఒక్క ఫోటోతో సోషల్ మీడియా మొత్తం బ్లాస్ట్ అయింది. ఆ ఫోటోలో ప్రభాస్ అన్న వచ్చేసి ట్రెడిషనల్ గా ఉన్నాడు. నాకు తెలిసినంత వరకు ఈ ట్రెడిషనల్ లుక్ లో ఒక ఫైట్ అయితే ఉండొచ్చు. ఈ సినిమాలో ప్రభాస్ అన్న వచ్చేసి కాప్ రోల్ అయితే చేస్తున్నాడు. సో చూద్దాం ఈ సినిమా అయితే ఎలా ఉండబోతుందో. ఇప్పుడైతే ఎన్టీఆర్ 'డ్రాగన్' గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా గురించి మొన్న వీడియోలో అయితే చెప్పాను. ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ అనేవి 20కి వస్తున్నాయని. అంటే మే 20 రోజు మన టైగర్ బర్త్డే అయితే ఉంది. టైగర్ బర్త్డే రోజు ఆ గ్లిమ్స్ అయితే రాబోతున్నాయి. దీనిపైన ఒక వీడియో అయితే చేశాను. మీరైతే చూడండి. అయితే మీరు ఏ సినిమా కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.